హలో వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ స్లిప్ అండి. సో నేను చెప్పబోయే ఏ టాపిక్ అయినా ప్రిసైజ్గా చెప్తానండి. స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలి, ఏ విధంగా పాస్ అవ్వాలి అనే వాటిపైన నేను చెప్తానండి. ఆల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాపిక్స్ మీకు ఏం కావాలని నేను చెప్తానండి. సో మీరు జస్ట్ కామెంట్ చేసి మాకు ఇది కావాలి అని చెప్తే దాని ప్రకారం నేను స్టెప్ బై స్టెప్ ఎలా రాస్తే మంచి మార్క్స్ స్కోర్ చేయగలరో చెప్తానండి. సో ప్రిసైజ్గానే చెప్తాను, ఎలాబొరేట్ ఉండదండి, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తానండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్లిప్ ఆఫ్ అండ్ ఇండక్షన్ మోటార్. సో దీన్ని మనకు ఎగ్జామ్స్లో 2 మార్క్స్ కానీ అడగచ్చు, 3 మార్క్స్ కానీ అడగచ్చు, 4 మార్క్స్ కానీ అడగచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. డిఫైన్ స్లిప్ అని అడుగుతారు, టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ఇండక్షన్ మోటార్ ఏంటని అడుగుతారు. సో బ్రేకింగ్ రీజియన్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అని చెప్పి, అంటే ఇండక్షన్ మోటార్ డిఫరెంట్ రీజియన్స్లో ఎలా వర్క్ అవుతుందని చెప్పి కూడా అడుగుతారు. సో ఈ విధంగా ఏది ఇచ్చినా సరే దానికి తగ్గట్టు మనం రాయాలండి. సో ఫస్ట్ పార్ట్లో స్లిప్ అనేది డిఫైన్ చేస్తాను. సెకండ్ వచ్చేసి ఇండక్షన్ మోటార్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ అనేది మనం చెప్తే ఈ టాపిక్ క్లియర్ అవుతుందండి. సో స్లిప్ అంటే సో ఫస్ట్ స్టెప్ ఎలా రాయాలి జస్ట్ ఎగ్జామ్లో. సో ఫస్ట్ ఏం రాస్తారంటే ఎన్ఎస్ అంటే ఏంటి, దీన్ని మనం డిఫైన్ చేసుకుంటామండి. ఎన్ఆర్ అంటే ఏంటి డిఫైన్ చేసుకుంటాం. ఈ రెండు తెలిస్తే చాలండి, స్లిప్ అనేది మనకు రాసేసినట్టే ఎగ్జామ్లో. సో మనకు ఎగ్జామినర్కి వీడికి బాగా, ఇతనికి కానీ ఆమెకి కానీ వీళ్ళకి బాగా సబ్జెక్ట్ వచ్చు అని తెలుసుకునే దానికోసము మనం ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ అండి, జస్ట్ చిన్నది పెన్తోనే అండి. ఇలా మనం 3 ఫేస్ వైండింగ్ తీసుకుంటాము. చూడండి ఇంత 3 ఫేస్ వైండింగ్ మీకు తెలుసు కదండి. ఇండక్షన్ మోటార్కి మనము 3 ఫేస్ ఆఫ్ సప్లై ఇస్తాము, 3 ఫేస్ ఏసీ సప్లై RYB. ఇది 3 ఫేస్ స్టేటార్ వైండింగ్ అండి. సో దీన్ని మనం ఎన్ఏ అంటే మనం ఎప్పుడైతే 3 ఫేస్ ఏసీ సప్లై ఇస్తామో ఇక్కడ ఎన్ఎస్ ఫ్లక్స్ అనేది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందండి. దీన్ని ఎన్ఎస్ స్పీడ్ అంటే సింక్రనస్ స్పీడ్తో రొటేట్ అవుతుందండి. ఇది స్టేటార్ స్పీడ్, ఇది ఫిజికల్ కాదనమాట. సో రోటర్ ఉంటుంది, దీన్ని ఎన్ఆర్ అంటామండి. చూడండి ఈ డయాగ్రామ్ గీస్తే మనకు సో ఇతనికి ఇండక్షన్ మోటార్ అంటే క్లియర్ పిక్చర్ ఐడియా ఉంది అనేది తెలుస్తుందండి. సో దానికోసమే ఈ జస్ట్ రఫ్ ఐడియా పెన్తో గీస్తే చాలా అండి రైట్కి. సో ఎన్ఎస్ అంటే ఏంటి, ఎన్ఆర్ అంటే ఎన్ఎస్ అంటే సింక్రనస్ స్పీడ్ ఆఫ్ ద స్టేటార్ ఫీల్డ్ అండ్ ఎన్ఆర్ వచ్చేసి రోటర్ స్పీడ్ అండి. సో ఇప్పుడు మనం డిఫైన్ ఎలా చేస్తామంటే స్లిప్ ఎస్ ఈక్వల్ టు స్టేటార్ స్పీడ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ మైనస్ రోటర్ స్పీడ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ విత్ రెఫరెన్స్ టు ద స్టేటార్ స్పీడ్ ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ స్లిప్ అండి. సో ఎన్ఎస్ అంటే స్టేటార్ స్పీడ్. చూడండి ఇంకొక డయాగ్రామ్ వచ్చేసి ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇది ఎన్ఎస్ అనేది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది కనపడదండి. సో సప్లై ఇచ్చిన వెంటనే ఇది రొటేషన్ ఇలా ఉంటుంది. సో దీన్ని అట్రాక్ట్ అంటే దీన్ని క్యాచ్ చేయడానికి ఎన్ఆర్ వచ్చేసి ఆల్వేస్ బిహైండ్ టు ద ఎన్ఎస్ అండి. సో ఈ రెండు ఎప్పటికి మ్యాచ్ అవ్వండి, ఈ రెండు మ్యాచ్ అంటే ఈ రెండు కలిసినాయంటే మీనింగ్ అక్కడ స్లిప్ 1 అంటే బ్రేకింగ్ రీజియన్ అయినట్టు. స్లిప్ ఈక్వల్ టు 1 అనేది అవ్వకూడదండి, స్లిప్ ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉండాలి. సో ఇది ఇండక్షన్ మోటార్కి వర్తిస్తుందండి. సో దానికి ఈ డయాగ్రామ్ కనుక గీయగలిగితే మీరు ఎన్ఎస్ ఎన్ఆర్ ఈ డయాగ్రామ్ గీయగలిగితే మీకు 2 అవుట్ ఆఫ్ 2 వస్తుంది. ఒకవేళ 3 అయితే కూడా 3 వస్తుందండి. జస్ట్ ఇలా రాస్తామండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టేటార్ స్పీడ్ ఆఫ్ సింక్రనస్ మోటార్ అండ్ రోటర్ స్పీడ్ విత్ రెఫరెన్స్ టు ద స్టేటార్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్లిప్. సో స్లిప్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 0 ఉంటుందండి. ఇది స్లిప్ ఆఫ్ అండ్ ఇండక్షన్ మోటార్. ఇది ఒక టాపిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి వీటి గురించి మాట్లాడదామండి. ఇండక్షన్ మోటార్ జనరేటర్గా ఎలా వర్క్ అవుతుంది, బ్రేకింగ్ కండిషన్ అనేది ఏంటనేది నెక్స్ట్ టాపిక్. టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. సో స్లిప్ అంటే ఇదే అండి. ఇది ఒక్క ఫార్ములా మీరు రాయగలిగితే మనకి ఈ డయాగ్రామ్ ఈజీ, ఇది డిఫైన్ చేస్తే చాలండి. ఎన్ఎస్ అంటే రాస్తాము, ఎన్ఆర్ అంటే రాస్తాము. సో కింద వచ్చేసి స్లిప్ ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోతుందండి. ఓకే, థ్యాంక్స్ అండి.